ప్రతి ఏటా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత స్పెండ్ చేస్తుంది బ్రదర్? 28,000 కోట్లు. 28,000 కోట్లు ప్రతి ఏటా. అదే కాంగ్రెస్ 1.32 lakh పర్ ఇయర్. మహాలక్ష్మి పథకం ప్రతిసారి ఇవ్వాలా, అది ఎవ్రీ మంత్ ఇవ్వాలా, ఎక్కినప్పుడల్లా ఇవ్వాలా, ఎన్నిసార్లు ఎక్కితే అన్నిసార్లు ఇవ్వాలా, రోజు ఇవ్వాలా, నెలకి ఇవ్వాలా, వారానికి ఇవ్వాలా, సెకండ్కి ఇవ్వాలా, గంటకి ఇవ్వాలా. కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు ఇవ్వాలి, ఖతం. కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు ఇవ్వాలి, ఖతం. కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు ఇవ్వాలి, ఖతం. ఫ్రీ బస్ అనేది వేస్ట్ ఆఫ్ యూజ్ అనుకుంటున్నా నేను. నాకు తెలిసి తీసేయాలి ఫ్రీ బస్. ఫ్రీ బస్ పెట్టింది తప్ప అయినదే, ఎవరిది కాదు. సాక్షాత్తు రేవంత్ అన్న ఎన్నోసార్లు అన్నాడు, 7 కాంకిల పుట్టు పైసలు లేవుగా, రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు గుర్తలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, మూసి శుద్ధని అన్నారు. ఇప్పుడే వద్దు, పుణ్యకాలం రాలేదని ఆగిపోయారు. కాంగ్రెస్ 4.7x టైమ్స్ బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్పెండ్ చేసింది పనికిరాని ప్రాజెక్టులలో. మన రేవంత్ అన్న ఏది చేసినా సెన్సేషన్. దేవుణ్ణి నమ్ముర్రి, ఆ తర్వాత దాటాను, అంతే కదా. కాంగ్రెస్ పరిపాలన సుఖమైందేనా? ఇందిరమ్మ రాజ్యంలా అందరూ సంతోషంగా ఉంటారా? ఓకే, వీళ్ళు 10 ఏళ్లలో చేసింది 2.8 లక్షలు, వీళ్ళు 20 నెలల్లో చేసింది 2.8 లక్షలు. ఓకే, దీన్ని మేము చిట్టా కంప్లీట్గా చేసినాం ఫ్రెండ్స్. ఏందనంటే కంపారిజన్ చేసినాం. ఇప్పుడు ఏదైతే నమస్తే తెలంగాణ రాసింది కదా, నమస్తే తెలంగాణ ఏదైతే యాజ్ ఇట్ ఈస్గా రాసిందో దాన్నే డేటా డీకోడ్ చేసి కంప్లీట్గా సంక్షిప్తంగా ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త టుడే. చిట్టాలు కాగానే మనం వెళ్ళిపోతాం, అట్లా వెళ్ళిపోకూరు, ఇలా ఉండు పెద్ద చిట్టా ఇది కూడా. కీ కంపారిజన్ బీఆర్ఎస్ యొక్క 10 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2024, కాంగ్రెస్ 20 నెలలు అంటే డిసెంబర్ 2023 నుంచి ఆగస్ట్ 2025. ఇదే కంపారిజన్ నమస్తే తెలంగాణలో రాసింది. అకార్డింగ్ టు నమస్తే తెలంగాణ ఏందనంటే ఇప్పటిదాకా 10 సంవత్సరాలల్లో బీఆర్ఎస్ ఖర్చు పెట్టింది 2.8 lakh crore, బీఆర్ఎస్ చేసింది ఎంత? 2.2 lakh crore. అంటే 10 నెలలల్లో 10 సంవత్సరాలలో అంటే 120 నెలల్లో బీఆర్ఎస్ ఎంత ఖర్చు చేసింది రాష్ట్రానికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ మే బి ది ఎక్స్పెండిచర్ కాస్ట్? 2.8 lakh crore. ఓకే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 2.2 lakh crore. అయితే గిరీష్ అభివృద్ధి కదా, కాంగ్రెస్ ఏడికెరో తెస్తుంది, దున్నుతుంది, పెడుతుంది. డీటెయిల్గా దిగుదాం. ఇక టైం పీరియడ్ ఇది 10 years, ఇది 20 months, అంటే ఇది 120 months. దీన్ని కూడా మంత్స్లలోనే తీసుకుందాం. ఓకే, ఇది 120 months. వీళ్ళు స్కీమ్స్ ఏమేమి కవర్ చేసినామంటారు? రైతు బంధు, ఆసరా పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి, ఫీ రియంబర్స్మెంట్, హౌసింగ్ అసిస్టెన్స్. మళ్ళీ వీళ్ళు ప్రజా పాలన గ్యారంటీస్ అని చెప్పి 6 గ్యారంటీలు నూకుంటారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇంద్రమ్మ హౌసింగ్, గృహజ్యోతి, యువ వికాసం, చేయూత. కరెక్ట్. నిజంగా చెప్తే ఇంట్లో వీళ్ళు ఇవి ఒక్కొక్కటి ఉన్నది, ఇంట్లో కలుపు ఒక దాంట్లో పెట్టారు. హౌసింగ్ అనేది మళ్ళీ ఇంట్లో ఇందిరమ్మ హౌసింగ్ అని పెట్టారు. ఇందిరమ్మ హౌసింగ్లకే వీళ్ళు 356 కోట్లు పెట్టారట ఇప్పటిదాకా. ఎంత? 356 crores కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిందట. యావరేజ్ పర్ ఇయర్ స్పెండ్ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీది ఎంత ఉంది? 28,000 crore. ఓకే, యావరేజ్ ప్రతి ఏటా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత స్పెండ్ చేస్తుంది బ్రదర్? 28,000 కోట్లు. 28,000 కోట్లు ప్రతి ఏటా. అదే కాంగ్రెస్ 1.32 lakh పర్ ఇయర్. ఓకే, అయితే వీళ్ళు ఏం చెప్తున్నారనంటే పర్ క్యాపిటా పర్ హౌస్ హోల్డ్ అప్రాక్సిమేషన్, ఇఫ్ 70 lakh families benefited over 10 years, average 4 lakhs per family in cumulative assistance. ఇక్కడ మోస్ట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇన్ క్యాష్, బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, సర్టన్ గ్యారంటీస్ హ్యావ్ హెవీ రికరింగ్ మంత్లీ అవుట్ఫ్లో. అంటే వీళ్ళు ఏమంటున్నారనంటే ఫ్యామిలీకి క్యుములేటివ్ ఎఫెక్ట్గా మేము అసిస్టెన్స్ ఇచ్చినాం, రైతు భరోసా రూపంలోను, కళ్యాణ లక్ష్మి రూపంలోను. ఇది 1 time ఎంటిటీ మాకు, ఇది మాకు 1 time ఎంటిటీ. కాకపోతే కాంగ్రెస్ ఇప్పుడు మహాలక్ష్మి పథకం ప్రతిసారి ఇవ్వాలా. మహాలక్ష్మి అంటే బస్సే కదా, ఫ్రీ బస్సే. అది ఎవ్రీ మంత్ ఇవ్వాలా, ఎక్కినప్పుడల్లా ఇవ్వాలా, ఎన్నిసార్లు ఎక్కితే అన్నిసార్లు ఇవ్వాలా, రోజు ఇవ్వాలా, నెలకి ఇవ్వాలా, వారానికి ఇవ్వాలా, సెకండ్కి ఇవ్వాలా, గంటకి ఇవ్వాలా. కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు ఇవ్వాలా. కరెక్టా కదా? అంటే ఇది రికరింగ్ కాస్ట్. ఈ రికరింగ్ కాస్ట్ అనేది ట్యాక్స్ పేర్ మీద పైసా పడతదా పడదా? పడుతుంది. మళ్ళీ ఈ మేనిఫెస్టో తయారు చేసిన ఇంకోటి కరెక్టా కదా? ఇది ఫస్ట్ కంపారిజన్. నా సెకండ్ కంపారిజన్కి వద్దాం. సెకండ్ కంపారిజన్లో ఏమన్నదంటే ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్స్ తీసుకున్నాం మనం. అంటే
తెలంగాణ డెప్ట్ టు జిఎస్టీ రేషియో ఆల్రెడీ ఎక్కువ ఉండే. కాంగ్రెస్ వచ్చినాక ఈ హయ్యర్ రికరింగ్ క్యాష్ బెనిఫిట్స్ ఉన్నాయి చూడలే పే అవుట్స్, దానివల్ల లిక్విడిటీ అనేది సంకనాకిపోయింది. క్యాష్ ఫ్లో నేను మాట్లాడడం కాదు, సాక్షాత్తు రేవంత్ అన్న ఎన్నోసార్లు అన్నాడు, ఏడున్నాయి కాంకిల పుట్టు పైసలు లేవుగా. కరెక్ట్గా ఈ రికరింగ్ కాస్ట్ల వల్ల ప్రాబ్లం ఏమైందనంటే లిక్విడిటీ స్ట్రెస్ అయింది. అదే రేవంత్ అన్న ఇండైరెక్ట్గా మనకు తెలంగాణలో చెప్తే జల్ది అర్థం కాలేదు. బట్ ఇలా ప్రజలకు అర్థం కావాలి, ప్రజలకు అర్థం కావాలి. పాలరాయి ఉండొచ్చు కానీ ఎత్తి కొట్టుకుంటే రక్తం వస్తుంది, చచ్చిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా హైలైట్ ఎగ్జాంపుల్ ఇచ్చిర్రిల్లు, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము, ఇంత డీటెయిల్గా పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడు, బీఆర్ఎస్ వెల్ఫేర్ స్పెండ్ ఏదైతే 2014-2024 ఉందో, రైతు బంధు ఏదైతే ఉందో వాళ్ళు 71,000 crores ఇచ్చిరట. ఆసరా పెన్షన్స్ 2.8 lakh crore క్యూములేటివ్ అసిస్టెన్స్ ఫిగర్ ఇన్ సమ్ మెట్రిక్స్ క్యూములేటివ్. ఓకే, టోటల్ బ్రాడ్ కేటగిరీ వెల్ఫేర్ అండ్ సబ్సిడీస్ వచ్చేసి 4.16 lakh crore అఫీషియల్ వెబ్సైట్లో వచ్చింది. కాంగ్రెస్ వెల్ఫేర్ స్పెండ్ ఎంత వచ్చింది December 23 నుంచి 2025 వరకు అంటే ఇంద్రమ్మ ఇళ్ల మీద 356 కోట్లు, 20 నెలల్లో టోటల్ అవుట్లే ఎంత అయిందిరా అంటే 2.2 lakh crore. లోన్ వేవర్, పెన్షన్ ఎక్స్పాన్షన్, ఇంకా ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ ఫ్రమ్ బల్క్ షేర్, ఇవన్నీ తీసుకొని కలిపితే నీకు అర్థమైందా? సో ఆపర్చునిటీ కాస్ట్ ఏమైంది నీకు ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలనంటే, నీకు ఆపర్చునిటీ కాస్ట్ ఏమైందనంటే ఇక్కడ నిజంగా చెప్పాలనంటే హెవీ వెల్ఫేరు, ఇంకా నిజంగా చెప్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏమైనా కాస్ట్ పెట్టి రాయలు, ఇండస్ట్రియల్ సబ్సిడీస్ ఏమైనా ఇచ్చిరా కాంగ్రెస్ వాళ్ళు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా గట్టనిక పోతున్నారా? లేదు. ఈడేం రాలే, ఈడ ఏం ఇంకా మొదలెట్టలే. మూసీ శుద్ధని అన్నారు, 3,000 కోట్లు మూసీ శుద్ధని అన్నారు, ఇప్పుడే వద్దు పుణ్యకాలం రాలేదని ఆగిపోయారు. అట్లా ఇప్పుడు వరదలు వచ్చినాయి, రేవంత్ అన్న ఏమన్నాడంటే వరద రాకుండా నేను చూసుకుంటా, బురద లేకుండా చూసుకుంటా సిటీని అని అన్నాడు. మళ్ళీ ప్రాజెక్ట్ చెయ్యాలి అంటే ఇలా ఆలోచన మంచిగుంటుంది, ఆచరణ దగ్గరనే ఆంచూరు కథలు మాట్లాడతారు. అల్లంచోరు మాటలు అంటాం చూడు మనం, వీళ్ళు ఓట్చోరు అంటారు కానీ వీళ్ళు అల్లంచోరు, వీళ్ళు అల్లం కూడా దొరకదు తర్వాత ఎవరికి. నీకు అర్థమైందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా డెవలప్ అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తావు, పోనీ నువ్వు ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైనా చేస్తావు అంటే నీకు రిటర్న్స్ రావాలి కదా, రెవెన్యూ రిసిప్ట్స్ వస్తేనే నీకు ఖజానా నిండుతుంది, నీ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉన్నది రెవెన్యూ ఎక్స్పెండిచర్. బట్ నీ రెవెన్యూ రిసిప్ట్ వస్తున్నదా? లేదు. గదే రాసిండ్రు ఇక్కడ. మళ్ళీ అది వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? దాన్ని సమప్ చేసిన, దాన్ని ఏం చేసిన అంటే సమప్ చేసిన. 2.8 lakh crore బీఆర్ఎస్ చేసింది, ఇల్లు 2.2 lakh crore. ఇది ఎన్ని రోజులల్లా? ఇది 120 నెలలల్లా, ఇది కేవలం 20 నెలలల్లా. అంటే మనోడు హర్బాల్ 6 మనోడు హర్బాల్ 6 మాకి కిరికిరి ఉతుకుడే. ఇది యాన్యువల్ స్పెండ్ ఎంత? 28,000 crore. వీళ్ళది ఎంత? 1,32,000 crore. అంటే కాంగ్రెస్ 4.7x టైమ్స్ బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్పెండ్ చేసింది పనికిరాని ప్రాజెక్టులలో. కండిషన్ అప్లైడ్, 4.7x టైమ్స్. ఓకే, ఇది దాని తర్వాత ఫ్యామిలీ కవర్ ఎంత ఉన్నది రాబోయే అని అంటే 70 లక్షల మంది 10 సంవత్సరాలలో ఫ్యామిలీలు కవర్ అయినాయి. రైతు భరోసా తీసుకో, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏవో అన్ని తీసుకో. బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో మళ్ళీ వీళ్ళు ప్రజాపాలన తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని కరెక్ట్ చేసినానని అంటారు. కాకపోతే యూనివర్సల్ రీచ్ ఎంతమందికి అయింది? నేను కూడా దరఖాస్తు పెట్టిన ప్రజాపాలనలో 2-3 పంచాయతీలు, ఇప్పటిదాకా నన్ను పిలిపియలే, నన్ను మాట్లాడలే. కొన్ని అట్లనే ఉన్నాయి, కొన్ని అయితే డిస్పోజ్ ఆఫ్ చేసేసారు. గొడ్డు కోట్, ఆ కోట్, ఈ కోట్ అన్న నాకు తెలిసిన వాళ్ళే. ఏడ రీచ్ అయినాం? యాక్చువల్గా ఏడ బెనిఫిట్ అయినాం మనం? కరెక్టా కదా? దీని సస్టైనబిలిటీ క్వశ్చన్ కాదా? అయ్యాలి ప్రజాపాలన ఎవరికి అనేది ఒక పెద్ద క్వశ్చన్ కాదా? బీఆర్ఎస్ అకార్డింగ్ టు నమస్తే తెలంగాణ ఆ ఆర్టికల్ని బట్టే మాట్లాడుతున్నా, మళ్ళీ నన్ను అనుకుర్రా అయ్యా. దీని మీద ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. గిరీష్ గాడు సంక్షిప్తంగా దాన్ని డీకోడ్ చేసి మాట్లాడుతున్నాడు, గంతే. అర్థమైందా? నీ దిమాక్ ఏమైందంటే మళ్ళీ మీ దిమాక్ ఏమైంది? ప్రతిసారి నా దిమాకే పెట్టాలా? మీ దిమాక్ కూడా పెట్టరు. రోజు నేను తిప్పించుకుంటున్నాను, అప్పుడప్పుడు మీరు కూడా తిప్పించుకోవాలిగా. సో నేచర్ ఆఫ్ స్పెండ్ అకార్డింగ్ టు నమస్తే తెలంగాణ ఏమంటారు అంటే ఇది 1 time రికరింగ్ అని అంటారు. ఇప్పుడు నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఒకటేసారి, నీకు అర్థమవుతుంది కదా? వీళ్ళ పథకాలు ఎట్లున్నాయంటే మోస్ట్ రికరింగ్ మంత్లీ పే అవుట్లు, బస్ ఎక్కినప్పుడు అలా పే అవుట్ కదా. అది గృహజ్యోతి కూడా మరి మహిళలకు, ప్రతి మహిళకు 2,500 అది ఇస్తే ప్రతి నెల ఇవ్వాల్సిందే కదా. నిరుద్యోగ భృతి ఇంకా ఇస్తేనే ప్రతి నెల ఇవ్వాల్సిందే కదా. ఇలా అని పంచాయతీలకు ఇట్లున్నాయి. అప్పుడు బీఆర్ఎస్ కూడా చెప్పింది ఇయ్యలే కదా, అందుకే మీరు ఓడగొట్టరుగా, ఇయ్యలేగా. బట్ వీళ్ళు ఇస్తానంటారు కదా, ఇంతవరకు అయితే ఏం కంకిల పొట్టు, మళ్ళీ వీళ్ళ కాళ్ళకి డిఫరెన్స్ ఏమున్నది? కరెక్టా కదా? అయితే ఆర్థిక నిపుణులు ఏమంటారు అంటే, ఈ స్టేట్మెంట్ కాలేదన్నమాట. ఆర్థిక నిపుణులు ఏమంటారు అంటే హయ్యర్ రికరింగ్ బర్డన్ పెంచినాం అనుకో ఫైనాన్షియల్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాకా అని చెప్పి
ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. నేనేం చేసినానంటే దాన్ని జర ప్రజలకు అర్థం కానికే మనోడు జర ప్రొజెక్టేషన్ చేసుకునే మంచి గ్రాఫ్ ఉండాలి కదా. అప్పి మీరు దుడ్డి ఎంత ఏడేడా ఎప్పుడెప్పుడు ఎట్లా ఖర్చు చేసారో దుడ్డు ఉంటుంది కదా అప్పి, ఆ దుడ్డిని మేము గ్రాఫ్ వేసినాం. ఇవిడ చూడు, బీఆర్ఎస్ 2014 నుంచి 2023 దాకా ఎంత ఖర్చు చేసిందబ్బా సంవత్సరానికి? 28,000 కోట్లు. కరెక్ట్గా లైన్ ఉన్నది డబ్బా. ఎంటర్ ది డ్రాగన్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రె డిబాక్మని కొట్టిరు చూడు, ఇట్లా డిబాక్మని కొట్టిరు ఇట్లా. అంటే ఇది కాంగ్రెస్ అంటలే, నేను నీకు చెప్తున్నా, సాక్ష్యం నువ్వే ఇచ్చిన. నేను సరే, మధ్యలో కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ వచ్చినాయి, నువ్వేమైనా ఇచ్చినావా డొనేషన్? మేమైతే ఇచ్చినాం కానీ చెప్పాం అట్లా. మనం ఏం డొనేషన్లు ఇవ్వలేదు. మన గురించి మాట్లాడదాం, వేరే గురించి మనం మాట్లాడదాం. 132 లక్షల కోట్లు, 1,32,000 crores. వీళ్ళు 28 కోట్లు, వీళ్ళు 1,32,000. ఏడికైనా వస్తాయి పైసలు, ఏడికైనా వస్తాయి. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు అంటే మ్యాసివ్ జంప్ ఇన్ ది యాన్యువలైజ్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ అండర్ ది కాంగ్రెస్ కంపేర్డ్ టు ది 10-year ప్యాటర్న్ అండర్ బీఆర్ఎస్ అని చెప్పి ఈ గ్రాఫ్ చెప్తున్నది నాకు. ఈ గ్రాఫ్ నాకు అదే చెప్తుంది కదబ్బా. మళ్ళీ ఫిజికల్ బర్న్ రేట్ ఏదైతే ఉందో 4.7x టైమ్స్ ఎక్కువ ఉన్నది బీఆర్ఎస్తో కంపేర్ చేస్తే. కరెక్టా కదా? దాన్ని జర ఇంకొక చిన్న ఒక లైన్ డయాగ్రామ్లో తీసుకుంటే చూస్తే కూడా ఒక స్టడీగా బుర్రమని లేసే ఇట్లా 28,000 క్యూములేటివ్ తీసుకున్నా. ఇది చూడు ఎట్లా పెట్టి మన రేవంత్ అన్న ఏది చేసినా సెన్సేషనే. కరెక్టా కదా? బీఆర్ఎస్ టు 10 full years టు రీచ్ 2.8 lakh crore. కాంగ్రెస్ ఎట్లా 20 months, జస్ట్ 1 year బై ఎండ్ ఆఫ్ 2025 కల్లా ఎంత పోతుంది? 5.4. ఇది ప్రొజెక్షన్ గ్రాఫ్. ప్రొజెక్షన్ గ్రాఫ్ 10 సంవత్సరాలలో ఇగో నేను గ్రాఫ్ పెట్టిన. డేటా దేవుణ్ణి నమ్ముర్రి, ఆ తర్వాత అంతే కదా. ఎంత వచ్చింది? 2.8 lakh crore. కాంగ్రెస్ది ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది? 5.44 lakh crore. మళ్ళీ ఎవరి పరిపాలన మళ్ళీ ఇది సొక్కమైంది అంటే ఫైనాన్షియల్ రిస్క్లో పోతున్నాం, ఎందుకంటే రికరింగ్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి. మళ్ళా కాంగ్రెస్ పరిపాలన సొక్కమైందేనా? ఇందిరమ్మ రాజ్యంలా అందరూ సంతోషంగా ఉంటారా? నిన్న దరిద్రానికి మాయసభ సినిమా చూసిన, వెబ్ సిరీస్. నిన్న చూసిన తర్వాత కొంచెము ఇజ్జత్ ఏమైనా ఉంటే కాంగ్రెస్ మీద అది కూడా చచ్చిపోయింది నాకు. ఆమె ఎమర్జెన్సీ పెట్టి అందులో ఏమేమో గెలికి అయ్యో ఓ పెను కూడా పడిపోతుంది కాంగ్రెస్ భయానికి. నీ గుడ్డలేం లేవు కదనే, నీకేం కాదు పరిస్థితి అది. ఇది కథ. దీని మీద ఏం ఆలోచిస్తారో మీరు చెప్పు. ఇక కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. నిజంగా చెప్పు. కామెంట్స్లో ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నా, అప్పుడప్పుడు మాకు కూడా జర ఇష్టం మమ్మల్ని జర పొగిడితే. ఇంత కంటెంట్ చదివి పొద్దునాల మొత్తం డీకోడ్ చేసి తీసుకొచ్చిన ఛానల్ ఏదైనా ఉందా ఫ్రెండ్స్? దాంట్లో చదువుతారు తప్ప అది చదువు కూడా పోతారు. ఇట్లా ఒక అట్లా అన్నారు, గిట్లా అన్నారు, ఇదేమన్నారు కదా. గా మాటలే మీనింగ్లు పల్టాంచి మాట్లాడతారు. రీఫ్రేజింగ్ ది స్టేట్మెంట్స్ అంటాం మనం ఇంగ్లీష్లో దాన్ని. బట్ మనం అట్లా చేయం. ప్రజలకు ఏది కావాలనో ఆ గ్రాఫే, ఆ పాయింటే, ఆ మట్టుకే తీసుకొని వచ్చి సినాప్సిస్ చేసినాం. ఎంత కష్టపడి ఉంటే పొద్దుగా లేచి 4:30కి లేచినాం బ్రదర్. జర్ర ఒక్కసారి భారత్ మాతాకి జై అని కొట్టారు. మాకు అవసరమే లేదు. భారత్ మాతాకి జై. మనం భారత్తోనే ఉన్నాం.